హే లవీస్, నేను మీ లవ్లీ. వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి అనగానే మనకి మెయిన్ పిండి వంటలు. అయితే మా అక్క వాళ్ళు జంతికలు చేశారు. వాళ్ళు మొత్తం కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఒక 3 అవర్స్ పట్టింది. అది నేను మీకు 2 మినిట్స్లో చూపించేస్తాను. 1 కేజీ ఆడించిన శనగపిండి, 2 కేజీ రైస్ నానపెట్టి దాన్ని ఆడించి ఆ బియ్య పిండిని ఎండలో ఆరబెట్టి తీసుకున్నారు. 1:2 రేషియోలో తీసుకోవాలి. తీసుకున్న పిండి అంతా ఒక పెద్ద ప్లేట్లోకి జల్లెడతో జల్లించేసింది అమ్మ. ఆ తర్వాత సరిపడే ఉప్పు, కొంచెం కారం, ఇంకా కొద్దిగా వామ్ తీసుకుని, అది కొద్దిగా కాదు కొంచెం ఎక్కువే, దాన్ని నలిపి వేశారు. అవన్నీ వేసి బాగా కలిపింది. వాము డైజెషన్ ప్రాబ్లమ్స్కి మంచి మెడిసిన్ అంట. పిండి కలిపేదాన్ని బట్టే ఉంటుంది టేస్ట్. అలాగే క్రంచీ క్రంచీ ఉండాలన్నా కూడా, అందుకే పిండి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కాచిన నూనె వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపారు. లాస్ట్లో ఇంకా నార్మల్ వాటర్ పోసి పిండి మొత్తం ముద్ద అయ్యే వరకు కలుపుతూనే ఉన్నారు. మరీ గట్టిగా కాదు, మరీ పలుచగా కూడా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఒక 30 మినిట్స్ అలా పక్కన పెట్టేశారు. పక్కన మూకుడు పెట్టేసి ఆయిల్ అయితే కాస్తున్నారు. ఆయిల్ మాత్రం బాగా కాగాలి. మా సైడ్ పిండి వంటలంటే పొయ్యి మీద మాత్రమే వేస్తారు. అందరూ హెల్ప్ చేసుకుంటూ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు చేసే వాటిని మేము జంతికలు అంటాము. కొన్ని చోట్ల వీటిని మురుకులు అంటారు. వీటిని డైరెక్ట్గా జంతికల మిషన్లో నుంచి ఆయిల్లో వేస్తున్నారు. అలా వేయగానే ఆయిల్ పొంగాలన్నమాట. అప్పుడే ఆయిల్ మంచిగా కాగిందని అర్థం. మా అక్క మాత్రం మెయిన్ కూర ఇక్కడ మొత్తం అయ్యే వరకు లేవకుండా చేసింది. ఎంత నీట్గా తిప్పుతుందో. పక్కన మా చెల్లి ఒక ఊస తీసుకుని అవి ఉడికిపోయాక తీయడానికి కూర్చుంది. నాకు ఒక ట్రై ఇచ్చారు. నేను కిచిడి చేసి పెట్టేశాను. కొద్దిగా పిండిని తీసుకుని వాటర్ పక్కన పెట్టుకుని పిండి ఆ మిషన్లోంచి స్మూత్గా రావడానికి మా అక్క అయితే సెట్ చేసుకుంటుంది. అలా డైరెక్ట్గా కాకుండా ఒక తడి క్లాత్ పైన పిండితో జంతికల షేప్ వేసుకుని గారెలు వేసే మెథడ్లో కూడా వేసుకోవచ్చు. ఏంటి వాళ్ళందరూ పని చేస్తుంటే నువ్వు మాత్రం అలా వీడియోస్ తీసుకుంటున్నావు అని అనుకోకండి. నేను కూడా కూర్చొని ఒక పని చేస్తున్నా. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతా అయిపోయాక మా అమ్మ జంతికలన్నీ స్టీల్ డబ్బాలకు సర్దేసింది. మీ ఇంట్లో ఈ జంతికలు ఎవరు వండుతారో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ లవీస్.